నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, భారతీ శంకరాపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, నాగదోషం అంటుంటారు. చాలా మంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, నాగదోషం ఉన్న వాళ్ళకి వివాహం ఆలస్యం అవుతుంది. అదేవిధంగా సంతానం, ముఖ్యంగా వివాహం లేట్ అయినా సరే సంతానం విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు కలుగుతాయి, అసలు అవ్వదు, చాలా ఆలస్యం అవుతుంది, ఇలా చెప్తూ ఉంటారు. నిజంగా వివాహానికి, సంతానానికి, నాగదోషానికి సంబంధం ఉందంటారా గురుగారు? తప్పకుండా. నమో అస్తు సర్పేభ్యో ఏ కేచ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః. ఎంతో కొంత నిజం లేకపోతే పెద్దవాళ్ళు అంటారండి. అటువంటిది అంతా నిజమే అన్నమాట. అంతా నిజము కాబట్టే దాని యొక్క విధానం మనం ఇప్పుడు చూస్తున్నాం. నాగదోషం అంటాం కదా. అసలు నాగదోషం అంటే ఏంటి, అవి ఎన్ని విధానాలు ఉన్నాయి, అవి ఎలా ఆపాదిస్తే అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. ఆపాదించడం అంటే ఎలా మనకు ఆ దోషం వస్తుంది. ఓకే ఓకే. ఇందులో కూడా రకాలు ఉంటాయా? 8 రకాల నాగదోషాలమ్మా. ఓకే. 8 రకాల నాగదోషాలు అసలు ఎలా మనకు వర్తిస్తాయి, జన్మతహాగా లేని దోషం మధ్యలో ఎలా వస్తుంది అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. స్త్రీకి నాగదోషం అనేటువంటిది ఆమె రజస్వల అయిన తర్వాత నుంచి వస్తుందమ్మా. రజస్వల అయిన దగ్గర నుంచి కూడా కొన్ని నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్ర విధానాన్ని అనుసరించి తర్వాత వాళ్ళు చేసుకునే కొన్ని పనులు ఉంటాయి. వాటి దృష్ట్యా స్త్రీకి ఒక నాగదోషాన్ని ఆపాదిస్తూ ఉంటాయి. ఈ వాటిలో కొన్ని పేర్లు: అనంతుడు, వాసుకి, తక్షకుడు, శంఖపాలుడు, కుశుకుడు, పద్ముడు, మహాపద్ముడు అని ఇట్లా వాళ్ళు మొత్తం 8 మంది. 8 మంది కూడా 8 విధాలుగా బంధిస్తూ ఉంటారు, బాధిస్తూ ఉంటారు, తద్వారా బాధింపబడుతూ ఉంటారు. అది పురుషులైనా స్త్రీలైనమ్మా. ఇవి మామూలుగా మనము సాంసారిక జీవితం అనేటువంటిది చాలా అత్యంత రహస్యంగా ఉంటూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో 2 పాములు కలిసి ఉన్నప్పుడు చూడకూడదు. కానీ ఈ మధ్యకాలంలో టీవీలలో వాటిలో కూడా బాగా చూపించేస్తున్నారు. అంటే టీవీలలో కూడా చూడకూడదు, అసలు 2 పాములు కలిసి ఉన్నప్పుడు చూడకూడదండి. 2 పాములు కలిసి ఉన్నప్పుడు చూస్తే దాని యొక్క ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది. అలానే త్రాచుపాము ఆడది, దానితో జతకట్టేటువంటిది మొగది, అది చాలా పిరికిది. కొంతమంది వాటిని చంపే పరిస్థితులు, కొట్టే పరిస్థితుల్లో మొగదాన్ని కొట్టేస్తారు, ఆడది వెళ్ళిపోతుంది, అది పగబడుతుంది. అలానే కొంతమంది పొట్టల్ని తీసేస్తూ ఉంటారు. ఎట్లా, మా ఇంట్లో పొట్టొచ్చింది, నా స్థలంలో పొట్టొచ్చిందని. పాములు తిరిగేటువంటి చోట మన స్థలం కొనుక్కుంటాం, నా స్థలంలో అది పుట్టబెట్టిందంటాం, తీసేస్తూ ఉంటాం. ఇదొక విధానం. మరి కొంతమంది యొక్క మనకు నాగుల చవితి వస్తే పుట్టల్లో పాలు పోసేయటం, గుడ్లు వేసేయటం, అరటిపళ్ళు వేసేయటం చేస్తూ ఉంటారు. మన ఇంట్లో ఒక అరటిపండుని అలా ఒక వారం రోజులు పెడితే, 5 రోజులు చాలు పెడితే అది పండిపోయి ఒక రకమైన వాసన వస్తుంది. ఆ పండు తీసేసిన కొన్ని రోజుల పాటు ఆ వాసన మన ఇంట్లోంచి పోదు. అదే దరిద్రం మన కారులో పెడితే అది తట్టుకోలేం మనం 3వ రోజుకి. అటువంటిది మరి పాలు కూడా అంతే, విరిగిపోయిన పాలు 2 రోజులు 3వ రోజు మన ఇంట్లో అలానే కనుక పెడితే ఒక రకమైన పురుగులు వచ్చి వాసన వచ్చేస్తుంటుంది. అటువంటిది ఆ పాము ఇంట్లో అది పుట్టలో పాలు పోసేసి, కోడిగుడ్లు వేసేసి, పళ్ళు వేసేసి, ఈ చలిమిళ్ళు అవన్నీ లోపల వేసేస్తే అది ఎక్కడ ఉండాలండి? బురదలో ఉండాల్సిందేగా. అది ఏం తినాలి, ఏం తగాలి, చచ్చిపోతాం మరి. అది దోషం కాదా? ఇంత మూకుడు పెట్టి అందులో కాసిన పాలు పోయి, ఒక చుక్క పాలు పోయి సరిపోతుంది. అన్నీ పాలు పోయటం వల్ల లోపల ఇట్లా గ్లాస్ ఎత్తి పోస్తూ ఉంటాం. ఆ పాలు పోయటం వల్ల పుట్ట కరుగుతుంది. పుట్ట కరగడం పక్కన లోపల ఉండేటువంటి పాము అదేదో 1-2 పదార్థాలు వేస్తే తింటుంది, తిని కదలలేదు. ఇవన్నీ వేయటం వల్ల ఏమవుతుంది, చనిపోతుంది. ఆ పాపం ఎవరికి వస్తుందండి? వేసిన వాళ్ళకే వస్తుంది. మరలా ఆడవాళ్ళు దూరంగా ఉన్నప్పుడు ఈ మధ్యన టీవీలో చూపిస్తారు, అన్ని రకాలుగా వాడి రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. కాకులు అవి ఏం చేస్తాయి అంటే అదేదో తినే పదార్థంగా భావించుకొని తీసుకెళ్ళి వాటి పుట్ట మీదే పెట్టుకుంటాయి. అందులో ఉండేటువంటి వైబ్రేషన్కి ఆ గుడ్లు చితికిపోతాయి. అంటే భ్రూణ హత్య అంటారు.
ఓకే. భ్రూణ హత్య అంటే అది. అలానే అవి తీసుకెళ్తున్నప్పుడు ఆ పొట్ల మీద పడిపోతే దాని యొక్క వైబ్రేషన్కి, నెగిటివ్ వైబ్రేషన్కి లోపల ఉండేటువంటి పాము పిల్లలు కానీ అవన్నీ చనిపోతాయి. మరి ఇవన్నీ దోషాలే కదండి. 8 రకాల దోషాలు, 8 రకాల నాగుల కంటే ఇలా వస్తాయి. అంటే అన్ని తెలిసి చేయట్లేదు కదా గురువు గారు. అమ్మా తెలిసి చేస్తే పాపం అంటారు కదా. నిన్న నేను పుష్కరాలకి వెళ్ళానమ్మా. పుష్కరాలకి వెళ్ళినప్పుడు మరి వాళ్ళు కడుపుకు అన్నం తింటున్నారో మరి గడ్డి తింటున్నారో నాకైతే తెలియదు. మరి ఇప్పుడు చెప్పండి, తెలిసి చేశారో తెలియక చేశారు. అందరూ స్నానాలు చేస్తున్నాం. ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి ఒక చిన్న గది లాంటిది ఏదో కట్టారు, రూమ్, ఒక డబ్బా లాగా. మరి మేమందరం ఉదయం పూట వెళ్తున్నాము, స్నానాలు చేసుకుంటాం, జపాలు చేసుకుని అనుష్ఠానం చేసుకుంటున్నాం. ఆ చుట్టూతో అన్ని కూడా వాడు పడేసినవే ఉన్నాయి. మరి తెలిసి చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు. వాళ్ళు వచ్చింది పుణ్యం సంపాదించుకోవడానికి వచ్చారా, పుణ్యనదికి వచ్చారా, పుణ్యక్షేత్రానికి వచ్చారా, ఎక్కడికి వచ్చారండి? అలా ఎలా వస్తారు అసలు? మేము ఎంత అనుకున్నాము, వీళ్ళు ఎందుకు ఇటువంటి పనులు చేసుకుంటున్నారు, వంశాల నాశనం కోసం చేసుకుంటున్నారు ఇవన్నీ చెప్పి ఏం బాధ అంతే. మరి ఇప్పుడు తెలిసి చేస్తున్నారు, తెలియక చేస్తున్నారా? అంటే అది తెలిసి చేసినట్టే అవుతుంది కదా గురువు. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని డస్ట్బిన్ లో పడేయటం వేరు, అవునవును, మనం అట్లా పడేస్తే పక్కన కావాలని. 2, పూర్వం నుంచి ఏం చేసేవారంటే పూర్వకాలంలో ఆ దూరంగా ఉన్నప్పుడు వస్త్రాలు ఏదైనా వాడితే వాటిని జాడిచ్చి ఆరేసేవారు, తగలబెట్టేసేవారు. వాటిని అంత పెట్రోల్ పోసి తగలబెట్టచ్చు కదా. అలా వదిలేయటం వలన ఎన్ని రకాల దోషాలు ఆపాదిస్తున్నాయి. ఇంతకు ముందు 100లో మహా అయితే ఒక 8 మందికి సంతానం ఉండేది కాదేమో. ఇప్పుడు 100లో 96 మందికి సంతానం దొరకట్లేదుగా. మరి కుటుంబాలు ప్రశాంతంగా ఉండట్లేదుగా. ఇవాళ పెళ్లి చేసుకుంటే 2 సంవత్సరాలు సభ్యంగా ఎవరు ఉండట్లేదుగా. మనస్పర్ధలు వస్తున్నాయిగా. వీటన్నిటికి కారణాలు ఏంటంటే నాగదోషాలు, నాగశాపం. శాపం. ఈ యొక్క నాగశాప ప్రభావం అనేటువంటిది అత్యంత దారుణాతి దారుణంగా ఉంటుందండి. ఎంత దారుణము అంటే అకారణంగా కుటుంబాలు నాశనం అయిపోతాయి, వంశోద్ధరణ ఉండదు, చాలా ఇబ్బందులు. మరి ఇవి చాలా మంది చాలా వరకు తెలిసే చేస్తున్నారు. మన ఇంట్లో ఇంటి నిండా నీళ్ళు పోస్తే మనం ఉంటామా, పోతామా? అటువంటి పుట్ట నిండా పాలు పోసేస్తే ఉంటాయా, పోతాయా? కొంచెం విచక్షణ ఉండాలి కదండి. చేసేటువంటి దానికి ఒక విధానం ఉండాలి. ఆ విధానాన్ని అనుసరించి చేయాలి. పుట్ట నిండా తీసుకెళ్ళి అగరవత్తులు గుచ్చేస్తారు. ఆ పాము అటు ఇటు తిరుగుతున్నప్పుడు అగరవత్తులు దాన్ని గుచ్చుకోవా? మరి ఇవన్నీ పాపాలు కదండి. మన ఇంట్లో మనం గుచ్చుకుంటాం, అగరవత్తి గోడకి పెడితే అగరవత్తి అయిపోయింది, దగ్గర చూరు పొగ తగులుదని చెప్పి జాగ్రత్తగా పెట్టుకుంటాం. అంటే మన ఇల్లు అంటే మనకి అంత గొప్పది. మరి జీవులు కదా, మూగ జీవాలు కదా పాపం, అవే మాట్లాడలేవు కదా, అవి శాపిస్తాయి, మాట్లాడవు. దాని శాపమే వంశమూలం అండి. వంశం నిర్వీర్యం అయిపోతుంది దాని శాపం. మరి వీటికి ఎంతో మంది ఎన్నో రకాలుగా పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు. ఇందులో ఇంకొక దోషం మళ్ళీ నాగప్రతిష్ఠలు. నాగప్రతిష్ఠ చేస్తే సంతానం కలుగుతుంది కదండి. నాగప్రతిష్ఠ చేస్తున్నారు, బాగానే ఉంది. 2 రోజులు 3 రోజులు 4 రోజులు వస్తున్నారు, చేస్తున్నారు, బాగానే ఉంది. అనంతరం దాని మొహన పూలు ఏం పెట్టట్లేదు కదా. ఇవాళ గుళ్ళో పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు, ఎక్కడో ఒక చోట పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. తర్వాత దాన్ని నెత్తి ధూపదీప నైవేద్యాలు చేస్తున్నారా? చేయట్లా. చేయనప్పుడు అదొక దోషమే కదా మళ్ళీ. గర్భస్థ శిశువు, కడుపు గర్భం లోపల పిల్లవాడు ఉన్నప్పుడు ఆ పిల్లవాడి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తల్లి చాలా జాగ్రత్తగా ఉంటుందిగా. పిల్లవాడు బయటకు వచ్చిన తర్వాత కూడా వాడికి పాలు ఇవ్వాలంటే చాలా జాగ్రత్తగా ఉంటుందిగా. అలానే నువ్వు ఒక విగ్రహాన్ని స్థాపించావు, అక్కడ యంత్ర ప్రతిష్ఠ చేసావు అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవద్దు. మరి చూసుకోవాలి. ఇది అంటే 8 రకాల నాగదోషాలకి 8 రకాల దుర్దోషాలు ఇవన్నీ. వీటి వల్ల సంతానాలు కలగట్ల ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో కూడా చెప్పే ఇదే విషయం. 26వ తారీఖు వైశాఖ బహుళ తృతీయ అంటే 26వ తారీఖు ఆదివారం రోజు నాడు ఈ సంతానం అనేటువంటిది ఎవరికైతే అంతగా గర్భస్రావాలు అవుతూ హాస్పిటల్కి వెళ్తూ ఇంజక్షన్ చేయించుకుంటూ మందులు వాడుతూ ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా 40 నుంచి 120 రోజుల్లో గర్భం ధరించాలన్న ఉద్దేశంతో పుత్రకామేష్ఠి పూర్వకంగా స్కందహోమం చేస్తున్నారమ్మా. ఈ యొక్క ఇబ్బందులతోటి 8 రకాల నాగదోషాలు, ఈ సర్పశాపాలతోటి ఎవరికైతే సంతానము లేక ఇబ్బంది పడుతున్నారో వారందరూ కూడా తప్పకుండా అందులో కనుక పాల్గొనగలిగినట్లయితే 40 నుంచి 120 రోజులు ఖచ్చితంగా సంతానం అందుతుందమ్మా. ఒక 6 సంవత్సరాల క్రితం ఈ విధానాన్ని నేను ఆచరించినప్పుడు ఒక 300 మంది వరకు వచ్చారు. 270 మందికి కలిగింది సంతానం. ఖచ్చితంగా అదే రోజుకి 6 సంవత్సరాలు పూర్తవుతుందమ్మా.
కనుక ఈ మధ్యకాలంలో మనకు వచ్చే దాదాపు ఫోన్లు ఎక్కువ కూడా సంతానం కోసమే వస్తుంటే కష్టం అనిపించింది. మరొక్కసారి అదే విధానాన్ని ఆచరిస్తే మళ్ళీ అంతమందికి సంతాన ప్రాప్తి కలుగుతుంది, సుఖంగా ఉంటారు కదా అని ఆలోచన చేస్తే అది లెక్క వేసుకుంటూ వస్తే 26వ తారీఖు ఖచ్చితంగా 6 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి మళ్ళీ అదే రోజు నాడు ఆదివారం అయింది. ఖచ్చితంగా ఈ యొక్క పుత్రగామేష్ఠి స్కందహోమం అనేటువంటిది చేద్దాం, తద్వారా అందరూ కూడా మళ్ళీ ఆ వంశవృద్ధులు సుఖంగా ఉంటారు అని. దానికి విశేషంగా కావాల్సింది కూడా ఏమక్కర్లేదండి. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, బెల్లము కలిపిన చిమిరి. మనకు అవి ఉండలు చేస్తే ఒక 60 ఉండలు రావాలి. అరకిలోన కిలోన దాన్ని చేసుకొని ఉండలు చేస్తే 60 ఉండలు వచ్చినట్టుగా. 2 తమలపాకులు, 100 గ్రాముల బియ్యం, ఒక అరకిలో బెల్లం, ఒక పావు కిలో నెయ్యి, 2 అరటిపళ్ళు, 6 వస్తువులమ్మా. 2 తమలపాకులు అంతే, 6 వస్తువులు. ఈ 6 వస్తువులు ఉంటే చాలమ్మా. 6 వస్తువులు తీసుకుని ఆలయానికి వస్తే ఆ రోజు అక్కడ సంపాతాద్యంతో చేసేటువంటి యజ్ఞ ప్రసాదాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా వారందరికీ కూడా ఒక నాగేంద్ర స్వామి వారు ఒక ప్రతిమ ఇవ్వడం జరుగుతుంది. 7 మంగళవారాలు, 7 ఆదివారాలు. దానికి ఒక మంత్ర విధానం చెప్తాను. అర్చన చేసుకొని ఆరాధన చేసుకొని మంగళవారము, ఆదివారం వాళ్ళ ఇంటి దగ్గర ఉండే పుట్టలు ఏవైతే ఉంటాయో ఆ పుట్టల చుట్టూ బియ్య పిండి, పంచదార కలిపి చల్లేసేస్తే 6 మంగళవారాలు, 7 మంగళవారాలు, 7 ఆదివారాలు పూర్తయ్యేటప్పటికి దాదాపుగా వాళ్ళందరూ కూడా కలిసిపోతారమ్మా. ఆ ప్రసాదం తీసుకున్న వారు ఎవరెవరైతే ఉంటారో ప్రసాదం తీసుకున్న దగ్గర నుంచి, ప్రసాదం ఆదివారం తీసుకుంటాం, మంగళవారం నుంచి ప్రారంభం చేసుకుంటే 7 మంగళవారాలు, 7 ఆదివారాలు పూర్తయ్యేటప్పటికి ఖచ్చితంగా అందులో వాళ్ళు మొదటి మెట్టి ఎక్కుతారు ఖచ్చితంగా. అది కూడా 2-3 విధానంలో 40 లేక 120 రోజుల్లో సుమారుగా అందరూ కూడా ఆ ఒక ప్రసన్నత ప్రాప్తం చెందగలరమ్మా. అది దృష్టిలో ఉంచుకొని ఎన్ని విధానాలు దోషాలు ఉన్నాయి. దీని నుంచి ప్రతి స్త్రీ మాతృమూర్తి ఏం కోరుకుంటుంది? సంతానం కావాలని కోరుకుంటారు. అవును గురుగారు. కొంతమంది ఇప్పుడే ఎందుకులే అని చెప్పి కొంతమంది లేట్ చేస్తూ ఉంటారు. ఆ లేటు చేయటం ద్వారా ఇంకా లేట్ అయిపోతూ ఉంటుంది తర్వాత. ఇక సూటిపోటి మాటలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ దృష్టిలో ఉంచుకొని ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం ఉంది కదా అని చెప్పి అది సంకల్పం చేయడం. నిన్న కూడా ఆ సంకల్పంలోనే ఒక భాగంగా వెళ్ళొస్తుంటే ఆ అద్భుతం జరగడం కూడా జరిగిందనమాట. అది పరిస్థితి. ఇప్పుడు ఆ ప్రతిమ అన్నారు కదా గురుగారు, అదేం చేసుకోవాలి? ఇంట్లో పెట్టాలా? 7 వారాలు ముందు చేయమనండి. వాళ్ళకి సంతానంగా వాళ్ళకి గర్భం ధారించిన తర్వాత నేను చెప్తాను నేను చేయాలి. ఓకే, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్.